మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంట్లో వెంటనే బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలంటూ బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్లో ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి షిఫ్ట్లో విధుల్లో ఉన్న రాజేందర్ అనే కార్మికునికి ప్రమాదవశాత్తు రాడ్డు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అధికారులు రామకృష్ణాపూర్ చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు సింగరేణి అధికారులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గుట్టపై కాలభైరవుని జయంతి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. కాలభైరవుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. నిన్న రాత్రి శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా RK8 శ్మశాన వాటిక వద్ద రోడ్డు దాటుతున్న పెద్దపులిని వాహనదారులు సెల్ ఫోన్లో చిత్రీకరించి గ్రూపులో వేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటవీశాఖ అధికారులు అటవీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.